ఏం కోరుకున్నాడండి? ఏం కోరుకున్నాడు? జ్యేష్ఠత్వం అంటే ఇంటికి పెద్దోడుకుండే ఆ ఆధిక్యత, ఇంటికి పెద్దోడికి వచ్చే ఆ ఆశీర్వాదపు బదిలీలు, అది ఎక్కడికి వెళ్ళినా నువ్వు దాన్ని ఆపలేవు. అందుకే జ్యేష్ఠత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథంలో. అటువంటి దాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టేశాడండి. తాను కోరుకున్న కోరిక చాలా దారుణమైన కోరిక, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వం. అందుకే ఒక్కొక్కసారి మనకున్న విలువని, మనకున్న ఆధిక్యతని మనం ఒక్కొక్కసారి పట్టించుకోం. సైకిల్ లేనాడు మోటార్ సైకిల్ ఉంటే బాగుండనుకో, మోటార్ సైకిల్ లేనాడు కారు ఉంటే బాగుండనుకో, కారు ఉన్నవాడు మంచి 4 వీలర్ ఉన్నవాడు బ్రాండ్ కారు, ఆ ఉన్నవాడు ఇక ఏమి లేక హెలికాప్టర్ కూడా సరిపోతే విమానం. సైకిల్ ఉన్నప్పుడు సంతోషించి ఆనందించలేనాడు మోటార్ సైకిల్ వచ్చినా ఆనందించలేడు, మోటార్ సైకిల్ ఇచ్చి ఆనందించలేనాడు కారు కొనుక్కున్నా ఆనందించలేడు. మన జీవితాలలో ఏ సమయంలో ఏది కావాలో ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి సమయంలో ప్రభు మీద ఆధారపడుతూ మన జీవిత యాత్రను కొనసాగాను. కోరుకోవటంలో తప్పులేదు, ఆశపట్టంలో తప్పులేదు, కానీ మంచి శ్రేష్టమైన కోరిక, ప్రభువా నాకు దర్శన వరం దయచే దేవుని స్తోత్రం, ప్రభువా నాకు కృపావరం దయచే దేవుని స్తోత్రం, ప్రభువా నాకు ప్రవచన వరం దయచే దేవుని స్తోత్రం, ప్రభువా నాకు స్వస్థత వరం దయచే దేవుని స్తోత్రం, ప్రభువా నాకు కృపావరం దయచే నీ మహిమ కొరకు వాడబట్టడానికి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అడిగింది దేవుడిస్తే నేను దేవుడు తన మహిమ గల పరిచర్యకు వాడుకుంటాడు. దేవుని ఒక్కొక్కసారి మనం ఏమి కోరుకుంటున్నాం అనేది చాలా మరి ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధంగా శ్రేష్టమైన వాటిని మనం కోరుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.